ఒక వారం జరుగుతుంది, 7 days. ఆ 7 దినాలు యూదులు వివాహ కార్యక్రమం చేసుకుంటారు. 1 week ప్రోగ్రామ్. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 దినాలు వాళ్ళు పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కుమార్తెను సిద్ధపరచుకొని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు వారు సొంత ఊరును విడిచి పెళ్లి కుమారుడు ఉన్న ఊరికి వాళ్ళు వస్తారు. పెళ్లి కుమారుడు ఉన్న ఊరికి వాళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారంటే ఆ 7 రోజుల్లో మొదటి రోజు. సరే, వాళ్ళు వస్తున్నారు. పెళ్లి కుమారుడికి ఇన్ఫర్మేషన్ పోతుంది, పెళ్లి కుమార్తె వస్తుందని. పెళ్లి కుమారుడు ఆ ఊరు గవని దగ్గర అంటే గేట్ దగ్గర రెడీగా కాసుకొని ఉన్నాడు. ఎవరు? పెళ్లి కుమారుడు. లక్ష్మణుడు గురిదా కేదిరిందా? పెళ్లి కుమారుడు వచ్చి ఏం చేస్తాడు? గేట్ దగ్గర వెయిట్ చేస్తాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె దూరంగా రాగానే పెళ్లి కుమారుడికి ఇన్ఫర్మేషన్ పోతుంది, పెళ్లి కుమార్తె వస్తుంది అంటే వీడు అలర్ట్ అయిపోతాడు. ఇది యూదుల ఆచారం, మన ఆచారం కాదు, యూదుల ఆచారం. సరే, పెళ్లి కుమార్తె వస్తే ఇన్వైట్ చేస్తారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను దొంగచాటుగా చూస్తాడు. డైరెక్ట్గా చూడకూడదు, కొంచెం అట్లా స్ట్రైట్గా చూడకూడదు. ఎందుకంటే అట్లా ఒక మాది అట్లా చూసి చూడనట్టుగా అట్లా ఉండాలి. అట్లనే ఏం చేయాలంటే పెళ్లి కుమారుడు తన ఊరిలో తన ఇంటిలో పెళ్లి కుమార్తెను పిలుచుకొని పోకూడదు. పెళ్లి జరగడానికి ముందు ఆమెను అట్లే తీసుకొని పోయి ఒక పెళ్లి కుమార్తె కోసం ఒక ప్రత్యేకమైన ఒక నివాసంలో ఇండ్లలో ఉంచేస్తాడు. దానికి ఫుల్ భద్రత. ఆమె బయటికి రాకూడదు, కిటికీలో తొంగి చూడకూడదు, ఎవరితో ఎక్కడ బయటికి రాకూడదు. ఆమె కావలసిందంతా ఇంటిలో ఉంటుంది. తర్వాత పెళ్లి కుమారుడు బిజీగా ఉంటాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు. ఈ 3 రోజులు పెళ్లి కుమారుని ఇంటిలో విందు కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కుమారుడు ఇన్వైట్ చేసిన బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఆయనకు తెలిసిన వారందరూ వస్తారు. పెళ్లి కుమారునికి గిఫ్ట్లు ఇస్తారు. పెళ్లి కుమారుడు దానికి బదులుగా విందు ఏర్పాటు చేస్తాడు. విందు కార్యక్రమం అయిన తర్వాత వారు వెళ్ళిపోతారు. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? 3 రోజులు. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, చాలా ప్రాముఖ్యమైన వారు పెళ్లి కార్యక్రమానికి వస్తారు. అది ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, వాళ్ళంతా రారులే. కాకపోతే వాళ్ళకు రిలేషన్గా ఉంటే వీళ్ళకి వస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీనికి వస్తే మనకు గందరగోళం అయిపోతుంది కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, మళ్ళీ పెళ్లి జరుగుతుంది. అది ఒక టైప్. అది ఆ మాదిరిగా పెద్ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎప్పుడు వస్తారంటే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు వస్తారు. ఇప్పుడు మొత్తం ఎన్ని దినాలు అయిపోయింది? 6 దినాలు అయిపోయింది. ఇంకా 1 week ప్రోగ్రామ్ లో మిగిలింది ఎన్ని దినాలు? ఆ లాస్ట్ డేవే పెళ్లి రోజు. హల్లెలూయా. ద 7th డే వివాహ దినం. ఇప్పుడు పెళ్లి కుమారుడు 7వ దినం ఏం చేస్తాడు? 6 రోజులు అయిపోయింది కదా, ఇంకా బంధువులు, స్నేహితులు వేరే ఎవరిని పిలవడు. ఇది నేను చెప్పేది యూదుల ఆచారంలో ఉండేది. 7th డే ఎవరు ఉండరు. 7th డే ఎవరు ఉంటారంటే పెళ్లి కుమారుడి ఫ్యామిలీ మెంబర్స్, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, వీళ్ళు మాత్రమే ఉంటారు. పెళ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? శ్రీమతి అటుల ప్రత్యేకముగా ఉంచాడే అక్కడ ఉంటుంది. ఆమె 7 దినాలు ఎదురు చూస్తూ ఉంటుంది. మన దినం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని ఆమె 1000 కళ్ళతో ఎదురు చూస్తా వెయిట్ చేస్తారు. కానీ పెళ్లి కుమారుడు విందు కార్యక్రమంలో బిజీగా ఉంటాడు. సరియా? ఇప్పుడు పెళ్లి కుమారుడు 7వ రోజు పెళ్లి కుమార్తెను పిలుచుకొని రావాలి. నేరుగా పోయి పెళ్లి కుమార్తెను ఇన్ఫర్మేషన్ పోతుంది. పెళ్లి కుమారుడు వచ్చి పిలుచుకొని పోతాడు, రెడీగా ఉండంటే పెళ్లి కుమార్తె అద్దం ముందర నిలబడి తను తాను అలంకరించుకొని ఆభరణాలు, వస్త్రాలు, కిరీటాలు అన్ని ఏర్పాటు చేసుకొని పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? పెళ్లి కుమారుడిని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమార్తెను పిలుచుకొని పోవడం. అట్లా వాళ్ళిద్దరూ కూడా బయలుదేరుతారు. పెళ్లి కుమార్తె ఉన్న ఇంట్లో నుండి బయలుదేరి పెళ్లి కుమారుడు సొంత ఇంటికి పెళ్లి కుమార్తె వచ్చేస్తారు. ఇప్పుడు బాగా గమనించండి, నేను చెప్పబోయే ఈ విషయం బైబిల్లో ఉంది. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. మాథ్యూ 10వ అధ్యాయం 25వ అధ్యాయం 10వ వచనం. వచ్చేసినారా?
థ్యాంక్ యూ జీసస్. చదవండి. గ్లోరీ టు జీసస్. వారు కొనబోవచ్చు ఉండగా పెండ్లి కుమారుడు వచ్చెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు కొనబోవచ్చు ఉండగా? బుద్ధి లేని కన్యకులు నూనె కోసం పరిగెత్తారు కదా, వారు అట్లా పోయినారు. బుద్ధి కలిగిన కన్యకులు రెడీగా ఉన్నారు, సిద్ధపడి. అప్పుడు ఎవరు వచ్చినారు? పెండ్లి కుమారుడు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఏం చేస్తాడు? తలుపు తెరచి చూస్తే పెండ్లి కుమార్తె నిలబడుతుంది, లోపలికి ఇన్వైట్ చేస్తాడు. అట్లా వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు, తలుపు మోయబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నూతన వధువులు వచ్చేసినారు. దేవునికి